అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము విద్యా ప్రవేశ్ కార్యక్రమంలో 11వ రోజు నుంచి ఏం చేద్దాము, ఏం చేశాము చర్చిద్దాం. 11వ రోజు పిల్లలతో వారికి తెలిసిన పండ్ల పేర్లు చెప్పించడం, కొన్ని పండ్ల పేర్లు మనం చెప్పి అవి ఎలా తింటామో వాళ్ళని అడగాలి. అంటే ఉదాహరణకు జామకాయ ఎలా తింటాం, కొరికి తింటామా, ఒలుచుకొని తింటామా, ఇట్లా అరటిపండు ఎలా తింటాం, ఇట్లా వివిధ రకాల పళ్ళను మనం ఏ విధంగా తింటాం అనే ప్రశ్నలు వాళ్ళని అడగాలి. ఈ విధంగా తర్వాత ఆకారాలు చిన్నదా పెద్దదా, 2 బంతులు, 2 వస్తువులు, లేదంటే ఇంకా వేరే వేరే ఏవైనా కూడా రెండింటిలలో ఏది పెద్దది ఏది చిన్నది ఇలా ప్రశ్నించాలి వాళ్ళను. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు వేయడం ద్వారా వాళ్ళల్లో మనము ఆలోచన శక్తిని పెంపొందించవచ్చు. అలాగే పెద్ద వస్తువును ఒక రంగులో, చిన్న వస్తువును ఒక రంగులో ఉంచి ఏ రంగు వస్తువు పెద్దది ఇలా ప్రశ్నించాలన్నమాట. తర్వాత చార్టుపై చేతి ఆకారం గీయడం. అంటే మొదటి మనము బోర్డు మీద లేదా పేపర్ మీద చేయి పెట్టి ఆ చేయి చుట్టూ పెన్సిల్తో గీయాలి. తర్వాత వాళ్ళని కూడా అలాగే వాళ్ళ పలకల్లో కానీ వాళ్ళ పుస్తకాల్లో కానీ లేదా చార్టులు కొన్ని ఇచ్చి చార్టుల మీద కానీ చేయి ఆకారంలో వాళ్ళ చెయ్యిని పెట్టి ఆ చెయ్యి వేళ్ళ సందుల్లోంచి ఆ చెయ్యి చుట్టూ పెన్సిల్తో గీయమని చెప్పాలి, లేదా స్కెచ్ పెన్తో గీయమని చెప్పాలి. ఈ విధంగా యాక్టివిటీస్ చేయించాలి. తర్వాత 12వ రోజు తారంగం తారంగం గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి. తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం వేణునాద తారంగం వెన్నదొంగ తారంగం చిన్ని కృష్ణ తారంగం ఇలా గేయం ఉంటుంది కదా, ఆ గేయాన్ని పాడించాలన్నమాట. తర్వాత గుండ్రంగా ఉన్న వస్తువులను తరగతి గదిలో గుర్తింపచేయాలి. గుండ్రపు ఆకారాన్ని పుస్తకంలో గీయించాలి. గుండ్రంగా ఉండేటి ఏమేమి ఉన్నాయనేవి వాళ్ళని అడిగి వాళ్ళతోనే చెప్పించాలి జవాబులు. నెక్స్ట్ రంగు పేపర్లు లేదా న్యూస్ పేపర్లు చిన్న ముక్కలుగా చించడం, బొమ్మలు అతికించడం. బొమ్మ ఒక పెద్ద చార్టులో బొమ్మ గీసి ఆ బొమ్మలో ఈ చిన్న చిన్న న్యూస్ పేపర్ ముక్కలు అతికించడం. అంటే గమ్ వేసి ఆ గమ్ మీద వాటిని చల్లి అట్లా అతికించినట్లు చేయడం అన్నమాట. 13వ రోజు మనము బాడీ పార్ట్స్ని దిస్ ఈజ్ మై హెడ్, దిస్ ఈజ్ మై హెయిర్, దిస్ ఈజ్ మై నోస్, దిస్ ఈజ్ మై హ్యాండ్, ఈ విధంగా ఒక్కొక్క అవయవాన్ని మనము వాళ్ళకు చెప్పాలన్నమాట. అదేవిధంగా వాళ్ళను చెప్పాలి. మనము అన్నీ చెప్పిన వాటిలలో వాళ్ళు ఎన్ని చెప్పగలుగుతారో వాళ్ళని ఒక్కొక్కరిని చెప్పమని చెప్పాలన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కరితో యాక్టివిటీ చేయించాలి. చిన్న డబ్బా ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించండి. చతురస్రం లేదా దీర్ఘచతురస్రం, ఇట్లాంటి దీర్ఘచతురస్రం వంటి వాటి పేర్లను చెప్పించాలి. ఆకారాన్ని పుస్తకంలో గీయించాలి. అంటే వృత్తము, దీర్ఘచతురస్రము, చతురస్రము, త్రిభుజము ఇట్లాంటి ఆకారాలు అన్నమాట. తర్వాత తలపై పుస్తకాలు లేదా గ్లాసు లేదా డస్టర్ వంటి వాటిని పెట్టి అవి పడకుండా, ఆ వస్తువు పడకుండా ఒక గోడ నుంచి ఇంకో గోడ వైపు అంటే కొంత దూరం నడవమని చెప్పాలి. అట్లా ఎంతమంది ఆ వస్తువు పడేయకుండా నడవగలుగుతారో చూడాలి. 14వ రోజు లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగంగా పిల్లలతో జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడించాలి. వాటితో మనం ఏ పనులు చేస్తామో మాట్లాడించాలి. ఉదాహరణకు కళ్ళతో చూస్తాము, తర్వాత చెవులతో వింటాము, ఇట్లా
ఈ సమాధానాలు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలన్నమాట. అంటే కళ్ళతో ఏం చేస్తాము, చెవులతో ఏం చేస్తాము, చర్మంతో ఏం చేస్తాము, నాలుకతో ఏం చేస్తాము, ఇట్లా ప్రశ్నించాలన్నమాట వాళ్ళని. తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా వస్తువులను దీర్ఘచతురస్రము, చతురస్రము, వృత్తము ఇట్లాంటివి ఆకారాలు చెప్పించాలి. ఆ ఆకారాలని పుస్తకంలో గీయించాలి. తర్వాత బాడీ డెవలప్మెంట్లో కుర్చీల కింద నుండి పాకడం అనే ఆటను ఆడించాలి. స్కూల్లో 4 కుర్చీలు ఉంటే ఆ 4 కుర్చీలు వరుసగా వేయించి ఆ 4 కుర్చీల కింద నుండి పాక్కుంటూ వెళ్ళాలి. అంటే పాకేటప్పుడు ఆ కుర్చీలను తగలకూడదు అనమాట. ఆ కుర్చీలు శబ్దం చేయకూడదు. పిల్లిలాగా దాని కింద నుండి శబ్దం రాకుండా పోవాలి. అట్లా మనకు సమయాన్ని బట్టి పిల్లల సంఖ్యను బట్టి ఈ యాక్టివిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత 15వ రోజు కాకి కడవ కథ. ఈ కథను అంటే కడవలో కాకి నీళ్ళు తాగడానికి రాళ్ళు వేస్తుంది కదా, అట్లా రాళ్ళు వేసినప్పుడు నీళ్లు పైకి వస్తాయి అనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ఒక పారదర్శకంగా ఉన్నటువంటి అంటే ట్రాన్స్పరెంట్ గాజు గ్లాస్ను కానీ ప్లాస్టిక్ గ్లాస్ను కానీ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు నింపి ఒక 1/4 భాగం వరకు నీళ్లు నింపి దాంట్లో రాళ్ళు వేస్తూ ఆ నీళ్లు పైకి వచ్చే విషయాన్ని వాళ్ళు గుర్తించేటట్లుగా మనం ఈ కృత్యాన్ని చేయించాలన్నమాట. ఇట్లా అంటే వాళ్లకు నీళ్ళల్లో రాళ్ళు వేస్తే ఆ నీళ్లు పైకి వస్తాయి అనే విషయాన్ని వాళ్ళకు తెలియజెప్పాలి. ఈ విధంగా కాకి కడవ కథను ఆసక్తికరంగా మనం చెప్పాలి. దీర్ఘచతురస్రము, చతురస్రమాకారంలో గల బొమ్మలను వేరువేరు రంగులతో నింపాల. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట. దీర్ఘచతురస్రాన్ని ఎరుపు రంగుతో నింపు, చతురస్రాన్ని పసుపు రంగుతో నింపు. ఇట్లా అంటే వాళ్ళు ఏది దీర్ఘచతురస్రము, ఏది చతురస్రం అనేది గుర్తించగలగాలి. ఇది ఒక కృత్యం. తర్వాత తొక్కుడు బిళ్ళ లేదా కుంటుళ్ళు ఆట ఆడించాలి. ఇవి మామూలుగా వాళ్ళు ఖాళీ సమయాలలో, ఖాళీ స్థలాలలో ఎప్పటికీ ఆడుకుంటూ ఉంటారనమాట. ఈ 2 ఆటలు వాళ్ళకు బాగా పరిచయం ఉన్న ఆటలు అన్నమాట. ఇవి మనము ఏం చెప్పకపోయినా కూడా వాళ్ళు ఆడగలుగుతారు. కాకపోతే వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, ఆ ఆటలో వాళ్ళ యొక్క ఐకమత్యము మరియు సహకారము, ఈ గుణాలు ఎలా ఉన్నాయి, ఇంకా వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేది మనం గమనించాలి. తర్వాత 16వ తేదీ తాయిలం గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి. ఈ తాయిలం గేయం అనేది మనకు 1వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉంది. దాన్ని అభినయం చేస్తూ పాడించాలి. తర్వాత కృత్యము త్రిభుజ ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించి వాటి పేర్లను చెప్పించాలి. ఆకారాన్ని పుస్తకంలో గీయించి రంగులు వేయించాలి. అంటే త్రిభుజం ఆకారం అనే ఒక భావన, ట్రయాంగిల్ కాన్సెప్ట్ వాళ్ళకు కలిగేటట్టుగా వివిధ రకాల ట్రయాంగిల్స్ని గీయించడము, రంగులు వేయించడం చేయించాలి. తర్వాత వేలి ముద్రలతో బొమ్మలు వేయించడం. ఇంక్ ప్యాడ్ తీసుకొని ఇంక్ ప్యాడ్తో వాళ్ళ చేతులని వేలి ముద్రలతో వివిధ రకాలైనటువంటి పక్షులు, జంతువులు బొమ్మలు వేయించవచ్చు. తర్వాత 17వ రోజు లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో భాగంగా పిల్లల దినచర్యను గురించి మాట్లాడించాలి. ప్రతి విద్యార్థిని నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేస్తారో మాట్లాడించాలి. అంటే పొద్దున్నే ఏం చేస్తావు, నీ దినచర్య ఏంటి, ఎన్ని గంటలకు లేస్తావు, స్కూల్కి ఎన్ని గంటలకు వస్తావు, లేచినప్పటి నుంచి స్కూల్కి వచ్చే టైం వరకు మధ్యలో ఏమేం పనులు చేస్తావు, తర్వాత స్కూల్లో ఏం చేస్తావు, స్కూల్ విడిచిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు, రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటావు, ఈ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత పడుకునే మధ్యలో ఏమేం పనులు చేస్తావు. ఇట్లా ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళ దినచర్యను మనము రాబట్టవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్లో
వివిధ ఆకారాలను గుర్తించడానికి, వివిధ ఆకారపు వస్తువులను తెలుసుకోవడానికి, పరిశోధించుటకు తరగతి బయట ప్రకృతిలో నడకకు తీసుకువెళ్ళాలి. అంటే ఒక రకంగా ఫీల్డ్ ట్రిప్ అట్లా. ఆ విధంగా దగ్గరలో పొలాలు ఉంటే పొలాల్లోకి, లేదంటే అదే ఊరిలోనే గ్రామంలోనే తిరగడం, లేదంటే ఆ టౌన్ అయితే టౌన్లోనే 2-3 వీధులు తిరగడం, అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి ఆ వస్తువుల ఆకారాలను గుర్తించడం. ఇవి తర్వాత క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని గురించి ప్రశ్నించాలన్నమాట. తర్వాత బాడీ డెవలప్మెంట్లో భాగంగా బంతితో లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం. అంటే మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలు డికోరి ఆట అంటాం, అంటే 7 పెంకుల ఆట, ఇట్లాంటి ఆటలు ఆడించడం అన్నమాట. వాటర్ బాటిల్ లేదా డస్టర్ లాంటి అవి పెట్టి కూడా ఆడించవచ్చు. అంటే బాల్ తీసుకొని మనం దేన్ని చెప్తే దాన్ని కొట్టడం అన్నమాట. తర్వాత 18వ రోజు పిల్లల అల్పాహారం గురించి మాట్లాడించాలి. అంటే పొద్దున్నే నువ్వు ఏం తినొచ్చావు, రకరకాల ఆహార పదార్థాలు పిల్లలు తినొస్తారనమాట. అంటే అందరూ ఒకే రకంగా తిని రారు కదా. ఒకరు టిఫిన్ అంటే దోశ, ఇడ్లీ, ఉప్మా ఇట్లా తినొస్తారు. కొంతమంది చద్దన్నము, ఇంకా కొంతమంది మొలకలు, ఇట్లా రకరకాలుగా ఆహారపు అలవాట్లు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న రకంగా వాళ్ళు తిని వస్తారనమాట. వాటిని అన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకోవాలనే రకంగా వాళ్ళను మోటివేట్ చేయాలి. తర్వాత వర్క్షీట్లో చతురస్రం ఆకారానికి నీలం రంగు, వృత్తం ఆకారానికి పసుపు, దీర్ఘ చతురస్రం ఆకారానికి ఎరుపు, త్రిభుజాల ఆకారానికి పచ్చ రంగులు వేయడం. ఇట్లా వివిధ రకాల ఆకారాలకు వివిధ రంగులను వేయించడం ద్వారా వాళ్ళు ఎంతో ఆసక్తికరంగా ఈ కృత్యంలో పాల్గొంటూ ఆ రకంగా వాళ్ళు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ప్రకృతి సందర్శన మరియు మొక్కలకు నీళ్లు పోయించటం. ఈ కృత్యం కూడా ఒకరోజు మనం అంటే ఈ 18వ రోజు ఇది చేయించాలన్నమాట. అంటే పచ్చదనం కూడా మనకు అవసరము, ప్రకృతిని మనం కాపాడాలనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళకు ఆ ఏజ్ నుంచే మనం డెవలప్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళకు తెలియకుండానే ఇట్లాంటి ఒక భావనను వాళ్ళల్లో పోదు చేస్తాం మనం ఈ కృత్యాల నిర్వహణ ద్వారా. 19వ రోజు మంచి అలవాట్లను రోల్ ప్లే చేయించాలి. అంటే హ్యాండ్ వాష్, నెయిల్ ట్రిమ్మింగ్, కళ్ళు కడుక్కోవడం, ముక్కు శుభ్రం చేసుకోవడం, అన్నం తిన్న తర్వాత కింద పడ్డ మెతుకులు ఎత్తేయడం, తర్వాత చేతులు కడుక్కోవడం, ఇట్లాంటివన్నీ. తర్వాత ఇవ్వబడిన చిత్రంలో త్రిభుజాలు ఎన్ని, చతురస్రములు ఎన్ని, దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉన్నాయి లెక్కించి చెప్పండి. ఈ విధంగా గణన చేయడం అనే ఒక స్కిల్ వాళ్ళలో డెవలప్ చేయాలి. తర్వాత తోట బొమ్మను గీసి రంగులు వేయించటం. అంటే తోటలో వివిధ రకాల పుష్పాలు, పండ్లు, కూరగాయలు ఇట్లా ఉంటాయి. రకరకాల చెట్లు, రకరకాల చెట్లకి రకరకాల రంగులు మనం వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకు ఏ బొమ్మకు ఏ రంగు వేయాలనే ఒక డిస్క్రిమినేషన్ వాళ్ళల్లో బాగా డెవలప్ అవుతుంది. తర్వాత 20వ రోజు ఒక చక్కటి ఆసక్తికరమైనటువంటి అభినయ గేయం. అమ్మ మొదటి దైవము, ఇట్లాంటి గేయం అన్నమాట. దాన్ని అభినయంతో పిల్లలతో పాడించాలి. వివిధ ఆకారాలతో నీకు నచ్చే బొమ్మలను వేయండి, గీయండి. గీయలేని వారితో గట్టి కార్డుబోర్డు అట్టలను వివిధ ఆకారాలతో కత్తిరించి అంచు వెంబడి గీయించడం. అంటే గీయగలిగే వాళ్ళతో బొమ్మలు గీయగలిగే వాళ్ళతో గీయించడం, లేదంటే గీయలేని వాళ్ళతో నెమ్మదిగా ఆ స్కిల్ డెవలప్ చేయడం వాళ్ళలో. ఈ విధంగా 20వ రోజు ఇంకా విత్తనాలు, మొక్కలు నాటుట.
ఇది కూడా ఈ ప్రకృతిని గురించిన అవగాహన కలిగించేందుకోసం ఈ కృత్యం కూడా చేయించాలి. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కృత్యాన్ని మనం వాళ్ళల్లో ఈ లాంగ్వేజ్ అండ్ లిటరసీ మరియు కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇంకా బాడీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కృత్యాలను మనము చేయించాలి. నెక్స్ట్ తర్వాత వీడియోలో 21వ రోజు నుంచి ఏం చేశామో అవి కూడా తెలుసుకుందాం.